బ్రిటన్ డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ తెలిపారు. ఈ ఒప్పందం కోసం తమ నేతలు మాత్రం నిబద్ధతతో కృషి చేశారని పేర్కొన్నారు. దీనిపై తనకు కొన్ని సందేహాలున్నాయన్నారు. అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన అంశాన్ని ధృవీకరించారు. ఇక ఈ ఒప్పందం కుదరడానికి అమెరికా నిరాశజనక స్థితి కారణమన్నారు. ఇరాన్కేమీ ఉత్సాహం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ ఒప్పందంపై తాను భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ చెప్పారు. అయినా అనుమతించారని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి తమ అధ్యక్షుడు పెజెక్షియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచారని ముస్తఫా ఖమీనీ తెలిపారు. ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాతో నేరుగా చర్చలకు తాను ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ తెలిపారు. ఇక ఈ ఒప్పందం కోసం తమ నేతలు మాత్రం నిబద్ధతతో కృషి చేశారని పేర్కొన్నారు. అయితే దీనిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన అంశాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం కుదరడానికి అమెరికా నిరాశజనక స్థితే కారణమన్నారు. ఇక ఇరాన్కేమీ ఉత్సాహం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఒప్పందంపై తాను భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ చెప్పారు. అయినా అనుమతించారని చెప్పారు. ఇక ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి తమ అధ్యక్షుడు పెజెక్షియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచారని ముస్తఫా ఖమీనీ తెలిపారు. ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని స్పష్టం చేశారు. అలాగే మరోవైపు అమెరికాతో నేరుగా చర్చలకు తాను ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.